మరి ఎక్కడున్నాడంటావు? ఆరు మన కోటలోనే దూరినట్టు గాలి వార్త ద్వారా. అబ్బబ్బబ్బబ్బా, నీ గాలి వార్తతో నాకు ఉక్క వస్తుందిరా. సరిగ్గా విసరా తిప్ప. కసురుకో మాకండి ద్వారా. ఆ తదాస్తు సాగులోనే రాయలోరని ఇంకో గాలి వార్త ద్వారా. అబచా అబచా ఏమన్నావు? స్వాముల వారే రాయల వారా? అవును ద్వారా. ఎట్టా తెలుసుకోవడం? తట్టిందిరా. సింహద్వారం చిన్న తలుపు మీద కూర్చొని ద్వారబంధానికి కాలు నిగడతన్నారా? నిగడదంతే చెప్తా పదరా. వాళ్ళు నిజంగా స్వాములైతే వాళ్ళ భక్తి భావంతో తల ఉంచుకునే వెళ్ళిపోతారు. ఒకవేళ ఆ స్వాములే రాయిలైతే పౌరుషవంతుడు కదట్రా, నీ కాలి కింద నుంచి దూరుతాడా? భలే చెప్పినావు ద్వారా. వైశ్య చూచావా, వచ్చి వచ్చి పెద్ద చిక్కులో పడి కొంపదీసి మనం వాడి కాలి కింద దూరాలా? తప్పించుకునే ఉపాయం ఆలోచించాలి. ఓ ఉపాయమా? నాకేం తెలుసు. ఉపాయం మీరు ఆలోచించండి, అపాయం నేను తప్పిస్తాను. అయితే విను. ఓ తమ కవితా పితామహుడు మేననుండి, నాకు ఆ మాత్రం తెలీదు. సచ్చిదానంద శ్రీకర కాకి కూకూ కైకోలు కౌకం కగలు నీ కీర్తిని వర్ణింపగ నాకక్కర వచ్చెనోయి నయముగ తిప్పా. అయ్య స్వామి, నా మీద పద్యం. ఎంత స్వామి స్వామి, ఎంత స్వామి. 1000 ఏళ్ళు, 100 ఏళ్ళు, 10 ఏళ్ళు హాయిగా సుఖంగా ఆనందంగా వర్ధిల్లు నాయనా వర్ధిల్లు. సరే పొగిడింది సరిగా తెలవలా కూర్చుంటా. నువ్వు చెప్పండి స్వామి. అర్థమేట్రా నీ ముఖం? కాగుడింతో కాగుడింతో కవిత్వా? భలే చెప్పినావు స్వామి. అయితే నీకు అయ్యాల్సిందే. రాయల వారు 10 రోజులు ఓర్పు వహించాలి. ఉదయగిరి నుంచి కొండపల్లి నుంచి మన సైన్యాలు వస్తున్నాయి. అంతవరకు ఈ దండయాత్రలు క్షేమం కాదు. మహారాజా, కటకంలోని మన స్థానాపతులు కమలనాభయ్య గారి దగ్గర నుంచి పిట్టుపిడుగు వంటి వార్త వచ్చింది. ఏమని? గజపతి మిత్రుడైన 16 పాత్రులు అష్టదిగ్బంధనం చేసి మనల్ని ముట్టడించడానికి సర్వసన్నద్ధులై వస్తున్నారు. చూశారా, రాయల వారు చేసిన పని గజపతిని ఇలా రెచ్చగొట్టడానికి పనికి వచ్చింది. అప్పాజీ, పరిస్థితులు ఇంత విషమిస్తాయని అనుకోలేదు. నిజంగా పద్మవ్యూహంలోనే చిక్కుపడ్డాం. ఈ గండం గడవాలంటే మీ బుద్ధి బలమే ఇక శరణ్యం. ఉపాయం ఏదైనా ఆలోచించండి. కందోళి ఎక్కడ? అది ఆపి ముందు ఈ లేఖ రాయండి. చెప్తాం.
విజయనగర సామ్రాజ్య సర్వశిర ప్రధాని తిమ్మరుసు వారు పరమ మిత్రులు ప్రహరేశ్వర పాత్రుల వారికి వ్రాయునది. ప్రభు, వాళ్ళు మన శత్రువులు, మిత్రులేం రాస్తున్నారేమిటి? వ్రాసేది పాత్రులకైనా ఆ లేఖలు చేరేది గజపతి. కనుక శుభస్య శీఘ్రం. ఈ ప్రకారం 16 పాత్రులకు లేఖలు సిద్ధం చేయండి. ఆజ్ఞ. కందోళి, ప్రయాణానికి సిద్ధంగా ఉండు. మేమిచ్చిన రహస్య లేఖలు తీసుకుని కటకం వెళ్ళి గజపతికి చిక్కాలి. చిక్కకుండా తప్పించుకురావడం అలవాటైంది, కానీ చిక్కడం అంటే కష్టమేనే. అందులోనే చూపించాలి నీ నేర్పు. చిత్తం దేవరా, చిత్తగించండి మహారాజ్. తిమ్మరు సుమంతి గారు 16 పాత్రలకు సేరయ్యమన్న జాగురు. పాత్రులకు తిమ్మర్సు జాబులా? మరి చూడండి మహారాజా, నా భక్తి నా నమ్మకం మీకే తెలుసొస్తాయి. వీరభద్రయ్య గారు ఉప్పు తింటూ తిమ్మరుసుగోని అంటి పెట్టుకుంటలే మహారాజా. ఇంత ద్రోహమా? పాత్రులు ఇంతటి విశ్వాసఘాతకులు అనుకోలేదు. హమ్మీరా, చూడు, కంచే చేను మేస్తే ఏమిటి చేసేది? మిత్రులా? మీ మాట ప్రకారం గజపతిని పట్టి ఇచ్చిన మరుక్షణం కటకాన్ని 16 భాగాలుగా విభజించి మిమ్ము స్వతంత్ర రాజులుగా చేయుటకు మా రాయల వారు అంగీకరించటమైనది. కనుక శుభస్య శీఘ్రం. జగన్నాథ జగన్నాథ. మహారాజా, ఈ పని కాజేసుకొస్తే తిమ్మరుసు గారు నాకు 2 పరిణాలు ఇస్తానన్నారండి. మేము 4 పరగణాలు ఇస్తాం కానీ నువ్వు వెళ్ళి అవుతాడు. అన్నగారు, ఈ పాత్రులు అపాత్రులని అప్పుడే చెప్పాను, విన్నారా? హమ్మీరా, ఏమిటి వినేది? ఈ గండం గడిచే మార్గం? మీరు భయపడకుండా ఉంటే ఒక చిన్న యుక్తి చెప్తాను. జగన్నాథ్, ఇంత దారుణమా? ఎలా చెయ్యడం? చెప్పటం ఒక మాట, చేయటం ఒక మాటున్నా. వాళ్ళు కలిస్తే మన పనిస్తున్నా. ముట్టడికి ముందే 16 పాత్రులను విందుకు పిలిపించి ఇక్కడి నుంచి ప్రయాణం చేయిద్దాం. ఇక మీకు నిర్భయం. మన పాత్రుల జిత్తులేమిటో వాళ్లకు ఇప్పుడు తెలిసి రావాలి. ఆ రాయరాణువును జమిలోయలోనే తగలబెడతాం. ఆనవాలుగా వాళ్ళ బుడిదే మనం తిరిగి తెచ్చేది. గజపతి గారు, ఇంకా ప్రయాణం కట్టించండి. ఏకంగా పరలోకానికే ప్రయాణం కావచ్చు. ఒక్కొక్క చుక్క చాలు. పాత్రులు అపాత్రులు. వాళ్ళు మైకంలో పడగానే అంతా సిద్ధం చేయండి. కనుక శుభస్య శీఘ్రం. జగన్నాథ్, కటాక్షించి వెంటనే తరలి రావలసింది. రండి రండి, మీకిక్కడి నుంచే స్వర్గారోహణం. హమ్మీరా, వాళ్ళంతా ఈ లోకంలో లేరు. ఏం చేయమంటావు? మాటి మాటికి వివరాలు అడిగితే ఎలా అన్నగారు? శుభలేఖ పంపుతున్నాగా, వెంట కానుకలు వెళ్ళొద్దు. వెళతాయి. వాళ్ళ ఎత్తుకు ఎదురెత్తు వేశావన్నమాట. అబ్బా,
జబ్బ విరిగినా అన్నగారు మెచ్చుకున్నాడు, అంతే చాలు. అమ్మీరా. నేను కందోళి శక్తి సామర్థ్యాలను శంకించటం లేదు అప్పాజీ. విధి వైపరీత్యం వల్ల ఒకవేళ ఏదైనా ఎదురు తిరిగితే? ఎదురు తిరగడమా? చూస్తారుగా. జయము జయము మహారాజా. శ్రీ ప్రతాపరుద్ర గజపతుల వారు శ్రీవారికి సవినయంగా సగౌరవంగా సమర్పించుకున్న కానుకలు లేఖ. అప్పాజీ, మన గజపతుల వారు ఏదో బరువైన కానుకనే పంపినట్లున్నారే? బరువు కాదా మరి? తాఖీదుకు ఒక తలగా 16 పాత్రుల తలలు కొట్టి పంపాడు. నిజమే ప్రభు. అప్పాజీ, ఏమో అనుకున్నాను. గజపతి సమర్థుడేని, కనుకనే కయ్యానికి వచ్చిన వారితో వియ్యానికి రాగలిగాడు. ఇదే ఆ శుభలేఖ. సంధికి వచ్చి తమకు కన్యాదానం చేయడానికి అంగీకరించాడు. తరలి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. అప్పాజీ, ఇంత సులభంగా శత్రువుల్ని మిత్రులుగా చేయగలిగిన మీ అఖండ మేధాశక్తికి ఇదే నా కృతజ్ఞత. అక్షలాన్ సమర్పయామి, పుష్పాణి ప్రబోధయామి. కళ్యాణం కమనీయ కోమలకరైరాత్రాక్షతారోపణం కన్యాదానపురస్సరం సురగుణోర్విప్రాధికానుగ్రహం. ఈ గజపతిని నేను విశ్వసించను. వినయం నటిస్తున్నా ఏదో కుట్ర పన్నుతాడు. ఏ కుట్ర పని నా ఫలితం శూన్యమేగా అప్పాజీ. మీరు తగు జాగ్రత్త మీదనే ఉన్నారు. ఇక మనకొచ్చిన భయం ఏమిటి? ఏమైనా ఈ రాత్రి హెచ్చరికగా ఉండాలి. అప్పాజీ, అన్నపూర్ణను అనుమానిస్తున్నారు. ఆమె గజపతి కూతురేగా. నా మీద వాత్సల్యం కొద్దీ అమృతాన్ని విషంగా శంకిస్తున్నారు. చూద్దాం.